హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ నుంచి వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఉంది. బిఫోర్ దట్ ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ దెన్ వి విల్ మూవ్ బ్యాక్ టు లైక్ జెన్పాక్ హైరింగ్. ఫస్ట్ వచ్చేసి లైక్ ఏపీకి బీసీఎస్ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది వచ్చేసి ఎస్ ఖచ్చితంగా వస్తుంది. లైక్ ఇప్పుడైతే తెలంగాణకి అయింది కదా, మళ్ళీ కూడా వస్తుంది తెలంగాణకి. వాళ్ళకి ఫస్ట్ కొంతమందిని అయితే హైర్ చేసుకుంటారు. వాళ్ళందరివి ఫిల్ చేసేసాక లైక్ ప్రాసెస్ అన్ని ఫిల్ అయ్యాక మళ్ళీ హైర్ అయితే చేసుకుంటారు. వీసీఎస్ అనేది బల్క్ హైరింగ్ అనేది ఉంటుంది. ఇది చాలా తక్కువ అనమాట, జస్ట్ వన్ డేనే పెట్టారు. బట్ ఇవన్నీ లైక్ వీళ్ళకి ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ పెట్టేసి వాళ్ళని ఆన్బోర్డ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే వస్తుంది. లైక్ ఏప్రిల్ స్టార్టింగ్ ఆర్ ఐ మీన్ ఇన్ మిడిల్ ఆఫ్ ఏప్రిల్ ఎప్పుడైనా రావచ్చు. డోంట్ వరీ, ఖచ్చితంగా నాకు రిఫరల్స్ వచ్చినప్పుడు కూడా నేను షేర్ చేస్తాను. అండ్ నాకు అప్లికేషన్కి స్క్రీనింగ్ ఇన్ ద మిడిల్లో డాట్ చూపిస్తుందాక నెక్స్ట్ ఏం చేయాలి? అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలోనే ఉండాలి. స్టేటస్ అయితే అది కరెక్టే అనమాట. ఫర్దర్ లైక్ వాళ్ళ స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ మనం ఎగ్జామ్ రాసింటాం కదా, సో వాళ్ళు దాన్ని లైక్ చెక్ చేయడం ఇలాంతా ఉంటుంది అనమాట. మన వీడియోస్ చెక్ చేయడం ఇదంతా. సో అది ఓకే అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు మోస్ట్లీ. ప్రజెంట్ స్టేటస్ అయితే కరెక్ట్. ఇట్లానే ఉండాలి స్టేటస్ అనేది, ఎప్పుడు అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో ఉండాలి. అండ్ టుడే అమెజాన్ ఫైర్ 2000 members from VCA job role. Like one of సబ్స్క్రైబర్, ఐ డోంట్ నో హూ ఇట్ ఈస్, బట్ ఒకరైతే కమెంట్ చేశారు 2000 మెంబర్స్ని అయితే ఫైర్ చేశారని. ఐ రియలీ డోంట్ నో అబౌట్ దట్. లైక్ నాకైతే తెలీదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీని గురించి, ఎందుకంటే ఇన్సైడ్ అమెజాన్లో అయితే ఎవరికి తెలియదు అనమాట బయట ఎట్లా జరుగుతుంది ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్కి ఎవరికైనా పోతే నా ఫ్రెండ్ నాకు చెప్తుంది, కానీ లేకపోతే తెలియని వాళ్ళకి పోతే మనకు తెలియదు కదా. సో ఇన్సైడ్ అమెజాన్లో ఉన్న వాళ్ళకైతే ఎవరికి ఏం తెలీదు. సో అది నిజమా అబద్ధమా అన్నది కూడా మాకు ఎవరికి తెలీదు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్. నెక్స్ట్ ఈమెయిల్స్ నుంచి కూడా కొందరు కాంటాక్ట్ అయ్యారు. ఐ రియలీ డోంట్ హ్యావ్ టైమ్, సో అందుకనే ఇక్కడ నేను మీ అందరికి రెస్పాండ్ అయితే అవుతున్నాను. కొందరికి ఎలా అంటే అప్లికేషన్స్ ఐ మీన్ స్టార్ట్ అండ్ అప్లికేషన్ మధ్యలో అయితే డ్రాప్ అయిపోయింది అంటున్నారు. సో అలా అయితే ఉండకూడదు స్టేటస్, అది రిజెక్షన్లోకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీకు కంటిన్యూ అనే అప్లికేషన్ అని కనిపిస్తే కంటిన్యూ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొందరు ఎలా అడుగుతున్నారంటే, లైక్ నిన్న కమెంట్స్లో నేను చూశాను, లైక్ నేను రెస్పాండ్ అయ్యాను బట్ స్టిల్ నేను అదైతే చెప్తున్నా. వాళ్ళకి ఎలా అంటే స్టార్టింగ్లోనే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ దగ్గర ఉంది బట్ అసలు కంటిన్యూ ఆప్షనే రావట్లేదు. ఎలా అంటే జస్ట్ అప్లై చేసి పెట్టుకొని మళ్ళీ ఎగ్జామ్ రాద్దామని అనుకున్నారు వాళ్ళు. మళ్ళీ కొంతసేపు తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు దాన్ని కంటిన్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తుంటే అది రావట్లేదు. సో వీసీఎస్ ఎప్పుడు మినిమం 2 hours నువ్వు టైం స్పెండ్ చేయాలి. లైక్ అప్లికేషన్కి అప్లై చేసే మధ్యలోనే ఎగ్జామ్ వస్తుంది, అప్పుడనే ఎగ్జామ్ రాసేయాలి. మళ్ళీ కంటిన్యూ చేయాలంటే అసలు మ్యాక్సిమం కుదరదు. సో అందుకనే నేను చెప్పాను కూడా చాలామందికి అప్పుడే ఎగ్జామ్ రాసేయండి అని. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు పెడతారన్నది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక 4000 మెంబర్స్ని హైర్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి. అందులోనే అక్కడ 3 స్టేట్స్ వదిలేడు, తెలంగాణ, ఢిల్లీ, ఐ మీన్ లైక్ నార్త్ స్టేట్స్ కూడా వదిలాడు. సో వాళ్ళకి అక్కడి నుంచి ఒక 2000 కావాలి, ఇక్కడి నుంచి ఒక 2000ని హైర్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి. వన్ డేలో జస్ట్ నా వీడియో చూసే అరౌండ్ 1K మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. అలా నా వీడియోస్ కాకుండా చాలా మంది వీడియోస్ ఉంటాయి. కొందరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా చూసి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన దానికంటే డబల్ త్రిబుల్ వచ్చేసి ఉంటుంది అనమాట అప్లికేషన్స్. సో ఇంకా వాళ్ళు అందుకనే వెంటనే రిమూవ్ చేసేస్తారు. అందుకే నేను చెప్పేది కూడా, వీడియో చూసిన వెంటనే మీరు అప్లై అయితే చేయండి, టైం వేస్ట్ చేయకండి, వాళ్ళు రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని. అండ్ చాలామంది నెక్స్ట్ డే చూసి అడుగుతున్నారు, లైక్ లింక్ యాక్టివ్లో లేదు, అసలు ఇది అప్డేటెడ్ లింకేనని. అది లైక్ నేను వన్ డే ఎప్పుడైతే వాళ్ళు పోస్ట్ చేశారో, వాళ్ళు పోస్ట్ చేసిన 2 hours అంతా నా వీడియో నేను పోస్ట్ చేసిన లింక్ పెట్టి, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైంకనే వాళ్ళు రిమూవ్ చేసేసారు. సో అందుకనే మీకు కనిపించలేదు ఆ లింక్ అనేది. సో ఈ నెక్స్ట్ టైం నుంచి మీకు నేను చెప్పినప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ మెయిల్తో అయితే ట్రై చేయొచ్చా? బట్ లింక్ అనేది యాక్టివ్లో ఉంటే మనం డిఫరెంట్ నెంబర్ అండ్ మెయిల్ పెట్టి ట్రై చేయొచ్చు. బట్ లింక్ యాక్టివ్ లేనప్పుడు మనం అప్లై చేసిన యూజ్ ఉండదు కదా. లైక్ ఎందుకంటే ఎట్లన్నా అప్లై చేస్తాం, మన దగ్గర లింక్ లేనప్పుడు మనం డిఫరెంట్ మెయిల్ అండ్ నెంబర్తో అసలు మనకు ఆప్షనే ఉండదు.
ఇన్ కేస్ మీరు ఇంకా లింక్ యాక్టివ్‌లో ఉంది. మనకి ఎగ్జామ్ రాయడానికి కుదరట్లేదు అన్నప్పుడు డిఫరెంట్ నంబర్ అండ్ మెయిల్‌తో అయితే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటెలా అంటే, మనకి ఎప్పుడైతే తెలంగాణ తీసేసాడో, ఒక 2 అవర్స్ ఇంకా నార్త్ స్టేట్స్‌వి యాక్టివ్‌లో ఉన్నాయి లింక్స్. సో, అడుగుతున్నారు మేమలా నార్త్ స్టేట్స్‌కి అప్లై చేయొచ్చా అని. అప్లై చేసి ఎగ్జామ్ రాసినా గూడా మనకి యూజ్ ఉంటదనమాట. ఎందుకంటే, నార్త్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేశారు. సో, వాళ్ళు లైక్ మనమైనా అంతే కదా! ఇప్పుడు అప్లికేషన్ ఏసిందే నార్త్ సైడ్‌లో ఉన్న వాళ్ళ కోసం. సో, వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. అండ్ మనల్ని డ్రాప్ అయిపోమంటారు ఇంటర్వ్యూ నుంచి. దిస్ ఇంటర్వ్యూ ఈస్ ఓన్లీ కండక్టింగ్ ఫర్ ద సో అండ్ సో ప్లేస్. So you are not belonging to that state. So please drop off from the interview and something అలా చెప్తారనమాట. నేను ఎందుకు ఏపీ వాళ్ళని కూడా తెలంగాణకి అప్లై చేయమంటున్నానంటే లైక్ వీఆర్ ఆల్ సేమ్ లైక్ మదర్ టంగ్ సేమ్ ఉంటుంది కదా కొంచెం అండ్ దాట్ టు లైక్ నిజంగా హైరింగ్ కావాలి అప్పుడు మన దగ్గర లైక్ ఓన్లీ వీళ్ళే ఉన్నారు ఇంకా వేరే లేరు బట్ వేకెంట్ ఉంది అన్నప్పుడు మనల్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. నార్త్కి అయితే అసలు ఛాన్సే ఉండదు. ఓన్లీ ఇలా తెలుగు స్టేట్స్ కాబట్టి ఏదైనా మిక్సప్ అయ్యి ఇన్ కేస్ ఓకే అనుకుంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటదనమాట మన అప్లికేషన్ అనేది. సో, అందుకే నేను ఓన్లీ ఏపీ వాళ్ళైనా పర్లేదు తెలంగాణకు గూడా ట్రై చేయండి ఏమవ్వదు అని చెప్పాను. ఇంకా ఇప్పుడే ఏం రిఫరల్స్ రావా అనయితే ఒకరు అడిగారు ఈమెయిల్‌లో. యెస్ అంటే నేనైతే చెప్పలేననమాట. ఇప్పుడప్పుడే వస్తాయా రావా అని అడిగారు రిఫరల్స్. ఇప్పుడెలా అంటే నాకైతే ఏం తెలీదనమాట. వాళ్ళు నాకు డైరెక్ట్‌గా మెయిల్ వస్తది. ఇన్‌కేస్ రిఫరల్స్ ఉన్నప్పుడు. అప్పుడు మాత్రమే నేను మీకు రిఫరల్ అనేది ఇవ్వగలను. నాకి అలాంటి ఆప్షన్ ఉండదనమాట. మ్యామ్ మళ్ళీ ఇంకా రూల్స్ ఎప్పుడు పడతాయి? మేబీ ఏప్రిల్ ఐ మీన్ అదే మిడ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్‌లో పడొచ్చు. సో, ఇవి మీ డౌట్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టాపిక్‌లోకొచ్చేస్తే వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది జెన్‌పాక్ట్‌కి. ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో వాళ్ళైతే ఈ డ్రైవ్ అయితే అటెండ్ అయిపోండి. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు వాళ్ళు. అండ్ ఈ డ్రైవ్ అనేది 25థ్ మార్చ్‌న జరుగుతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చుండాలి. వెయిట్ 25థ్ మార్చ్ యాహ్! 25థ్ మార్చ్ అనేది జరుగుతుంది. సో, ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది. సో, ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో ఈ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వండి. డేట్ వచ్చి 25థ్ మార్చ్ అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. అండ్ దిస్ ద ప్లేస్ అండ్ దిస్ ద ఎగ్జాక్ట్ టైమ్. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఖచ్చితంగా ఆఫీస్‌కి అయితే ఎళ్ళాల్సిందే. సో, ఇంకా మీకు ఇవన్నీ తెలుసు కదా! ఏమేమి డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాలో. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. సో, ఎవరైనా హైదరాబాద్‌లో ఉంటే ఈ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.